7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. 7 వారాల నోము ఆచరించే భక్తులతో మాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సలువు పందిళ్లు, మంచినీరు, మజ్జిగ, సంటిపిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు మాట్లాడుతూ, శనివారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేసవి దృష్ట్యా సెలవు పందిళ్లు, మంచినీళ్లు, మజ్జిగ, సంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు, ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా మరి ప్రాతకాలం నుంచి కూడా భక్తులు 7 ప్రదక్షిణలు చేస్తూ తదనంతరం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. అలాగే వేసవి ఆహారం తీసుకోవడానికి వీలుగా మజ్జిగ, చల్లని నీళ్లు, పిల్లల పాలు, బిస్కెట్లు వగైరా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వయోవృద్ధులకి, వికలాంగులకి ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారి దర్శనానంతరం వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారి నిత్యాన్నదానంలో మరి ప్రతి భక్తులు కూడా భోజనం చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసాం. వారందరూ కూడా సంతృప్తికరంగా భోజనం ఉందని సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. మరి అలాగే సాయంకాలం వరకు కూడా ఈ ఫ్లోటింగ్ ఏదైతే వస్తుందో వాళ్ళందరూ కూడా శీఘ్ర దర్శనం అవడానికి వీలుగా అన్ని రకాలైన ఏర్పాటు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. శనివారం సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు సుప్రభాత సేవ, అనంతరం స్వామివారికి అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, తదనంతరం శ్రీ స్వామివారికి ద్రవిడ వేద పారాయణ, అనంతరం నివేదన, స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, అనంతరం స్వామివారికి తొలిహారతతోటి తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి స్వామివారి యొక్క దర్శనాలు ప్రారంభమై స్వామివారి దర్శించడానికి వేలాది మందులు భక్తులు తమ యొక్క కోరికలు వినిపించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.